Welcome to Fightlands International Garden. This is a 1 hour international match. The commentary by Mr. Chacha. Ball తీశాడు. అయ్యో! లైఫ్ లాంగ్ క్యాచ్ పట్టాడు. జూనియర్ సచిన్ బాల్. మళ్ళీ బాల్ తీశాడు. ఆహా! ఉల్లంగ గారికి ఇచ్చాడు. ఇతనే సారే ఆడియన్స్ దేఖ్ రే. వాడు ఎందుకు గెలిపిస్తున్నాడో వాడికి తెలియదు, ఎందుకు చుట్టూ తిరుగుతున్నాడో వాడికి తెలియదు, ప్రమాణ పూర్తిగా నాకు తెలియదు, చూసిన ఆడియన్స్ తెలియదు. ఆహా! ఒక సిలిండర్ ఎక్సైజ్ చేస్తున్నట్టుగా ఉంది. ఆహా! అబ్బో తిరిగాడు, తిప్పాడు, వంగాడు. వీడు ఒళ్ళు వంగదు, అందుకే వీడిని ఒల్లంగ అంటాం. వీడు పడిపోయాడు, మళ్ళీ లేస్తాడు. అమ్మ లేచాడు, ఆ బాల్ తీశాడు. అబ్బా బాగా రుద్దుతున్నాడు. ఇంతలా బాల్ గింత అయిపోయింది. అబ్బా వీడు తోలు తీసిన సాంగి బాల్ మీద ఉమ్మేసింది. వీడి ఏకల వేసి చూడు, వీడి గురి తప్పదు. బాలేస్తున్నాడు. మ్యాచ్ ఫిక్సింగ్ గారా, వికెట్లు కాల్చినటువంటి బాళ్ళు నా తలకెత్తవా? నా తలకెడానికి డబ్బులు ఎంత తీసుకున్నావురా? ముల్ల పందిగాడు మళ్ళీ బాల్ తీశాడు, రుద్దాడు, బాల్ లేస్తున్నాడు, వేసాడు. అది 2 కిలోమీటర్ల వైడ్ పోయింది. మళ్ళీ బాల్ వేసాడు, బాల్ కొట్టాడు, అది వెళ్ళిపోతుంది. పారిపోయింది. నేను పొద్దున్న నుంచి ఆడట్లేదు, నేను లేను. నువ్వు వెళ్ళి తీసుకురారా ప్లీజ్. నేను తీసుకురా, నువ్వు వెళ్ళి తెచ్చుకో. లే కొట్టి నోటి తెప్పంతే వెళ్ళి తెచ్చుకో. అబ్బో అరే ఏమిటయ్యా మళ్ళీ మన మీదకి తీసుకొచ్చావు? మనం వెళ్లాల్సింది కళ్యాణ మండపానికి. తెలుసు సార్, మా ఇంటికి పాలు పోసేవాడు వచ్చే టైం అయింది, వాడిని పంపించేసి వెళ్ళి. అమ్మకాడు బంగారం గాను, ఆడదంటే అంత అలసుగా ఉందంటాయా నీకు? ఒక్కసారి కారా నీ చెంప చెడమడా వాయించేస్తాను. సిగ్గులేదు, పెళ్ళాన్ని అనుమానిస్తున్నావు అంటే నీ ప్రతాపం ఏంటో అర్థమైపోయింది. చూడటానికి గుడ్డురా లేకున్నావు. ఏ లాభం? తొందరగా పదవయ్యా, కావాలంటే మీ ఆవిడని కూడా వెంట పెట్టుకెళ్దాం. ఇది బాగుంది, అలా చేద్దాం. లక్ష్మి పార్వతి, నువ్వు మనసిచ్చిన ఆ దేవదాస్ వచ్చి సినిమా పోజులో కూర్చున్నాడే కానీ నిన్ను కాపాడటానికి ఏమాత్రమైనా ప్రయత్నిస్తున్నాడేమో చూడు. దేవదా వచ్చాడా? పార్వతి, ఇదిగో నేను వచ్చేసా. దగ్గరుండి అత్తవారింటికి పంపటానికి నేను వచ్చేసా. మన బతుకులు రైలు పట్టాలి, కలుసుకోలేవని నీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. ఆ కోత కుయ్యొద్దని చెప్పానా? ఇక్కడ నువ్వు మంత్రాలు చదవాలయ్యా. మంత్రాలకు రావయ్యా. అయ్యా, నా బిడ్డకి దొరక్క ఈ సంబంధం దొరికింది. ఆ పిల్లకి తండ్రి విధానం నేనే గనక నేను మంత్రాలు చదివితే అందరూ నవ్వుతారయ్యా. అందుకని నిన్ను పట్టుకుని వెళ్లాడుతున్నాను. నీకు తెలిసిన ఆటలో పద్యాలు పాడేసి మంగళసూత్రం కట్టించేయి చాలు. రాంబాబు, పురోహితుడిని తీసుకొచ్చాను. ఏంటి నీకు పౌరోహిత్యం కూడా వచ్చా? ఎవరితను? ఏమంటున్నాడు? పెళ్లి కొడుకయ్యా, కనబడ్డల్లా. షేప్ మారింది కదా, గుర్తుపట్టి ఉండడు. అంతే అంతే. ఇతనికి మీ అన్న పోస్ట్ మ్యాన్ తో పరిచయం ఉంది. మిమ్మల్ని చూసి అతను అనుకుంటున్నాడు. ఓహో అలాగా. అవును, పెళ్లికి ముందు అదేదో స్నానాలు చేస్తారు కదా, ఏమిటా స్నానాలు? మంగళ స్నానాలయ్యా. ఏమిటి, అతనికి అది కూడా తెలీదా? హడావిడిలో మర్చిపోయాడంతే. అన్నట్టు రాంబాబు, టైం లేక చెప్పటం మర్చిపోయాను. మా ఇంట్లో ఓ ఆచారం ఉంది. ఏమిటి? పెళ్లి కూతురు మంగళ స్నానానికి నీళ్లు పెళ్లి కొడుకు స్వయంగా తీసుకురావాలి. మంగళ స్నానాలకి పెళ్లి కొడుకు స్వయంగా తేవాలా? అవును. అంటే నేను ఈ పరిస్థితుల్లో? ఆచారం ఆచారమే, కార్డైనా కవరైనా ముద్ర వెయ్యాల్సిందే. బిందె తీసుకుని బయలుదేరు బాబు. పంపెక్కడా? పంపులో నీళ్లు రావు నాయన, వాటర్ ప్రాబ్లం. పక్కనే బాగుంది, కాస్త లోతు ఎక్కువ, తోడుకురా. అంటే ఇప్పుడు ఆ బావులో నీళ్లు నేను తోడాలా? తప్పదు నాయన, పెళ్ళొద్దా? కావాలి. మెల్లగా మెల్లగా. అమ్మో కుక్క! మేడం ఆఫీస్ పని చెప్పారు కదా. చూడా
హలో, వాట్? డాడీకి హార్ట్ అటాక్ వచ్చిందా? ఎప్పుడు వచ్చింది? ఇప్పుడు ఎలా ఉంది? ఏ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు? హలో హలో, ఇప్పుడే ఛార్జింగ్ అయిపోవాలా? నాకు తీసుకోండి మేడం, నో ప్రాబ్లం. నాది వాడుకోండి. ఇది ఛార్జింగ్ అయిపోయింది. చార్జరు ఫుల్ ఛార్జింగ్ తీసుకోండి. నా సిగ్నల్ సూపర్, ఎక్కడైనా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. హలో, ఇది సిగ్నల్ రావట్లేదు. నాది వస్తుంది, తీసుకోండి. ఫుల్ సిగ్నల్. ఓకే. హలో హలో, ఇది కలవట్లేదు. ఇది ట్రై చేయండి ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ. హలో, ఇది కలిసిందండి. హలో, ఏ హాస్పిటల్? రూమ్ నెంబర్ ఎంత? డాక్టర్ గారు వచ్చారా? ఓకే. ఏంట్రా ఇంకా రాలేదు? ఎంతసేపు మాట్లాడుతురా? ఏదిరా? ఎక్కడికి వెళ్ళిందిరా? మీ సెల్ ఫోన్స్ రా. అటు చూడండి.